Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 30। यौम तजिद कुल्लु नफ्सिम मा अमिलत मिन खैरिम मुहज़रा वमा अमिलत मिन सूء तवद्दु लौ अन्न बैनहा वबैनहु अमदन बईदा वयुहज़्ज़िरुकुमुल्लाहु नफ्सह वल्लाहु रऊफ़ुम बिल्इबाद। ఆయత నంబర్ 30. ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని, తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు. తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బాగుండేదే అని కాంక్షిస్తాడు. అల్లా తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లా తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు. ఆయత నంబర్ 31। قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم। ఆయత నెంబర్ 31. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అల్లాహ్ పట్ల తమ పట్ల అల్లాహకు ఎనలేని ప్రేమ ఉందని ఒకవైపు యూదులు, మరొక వైపు క్రైస్తవులు కూడా చెప్పుకునేవారు. ముఖ్యంగా క్రైస్తవులు హజరత్ ఈసా అలైహిస్సలాం మరియు మరియమల ప్రేమలో, భక్తిలో ఎంతగా అతిశల్లిపోయారంటే వారిని దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠింపజేశారు. ఈ విధంగా చేస్తే తాము దైవ ప్రసన్నతను పడేయగలమని, ఆయన సామీప్యం పొందగలమని వారు తలపోసేవారు. కానీ వారు డాంబికాలు పలికినంత మాత్రాన, లేక స్వయం కల్పిత ఆచారాలను అనుసరించినంత మాత్రాన అల్లాహ్ ప్రేమ లభించదని, నిజంగానే వారు దైవ ప్రేమను కోరుకునేవారైతే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి ఆయన చూపిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంగా ప్రకటన గావించబడింది. ఈ ఆయతు ద్వారా అల్లాహ్ తన పట్ల ప్రేమకు, ప్రసన్నతకు సంబంధించిన ఒక గీటురాయిని నిర్ధారించాడు. ఆ గీటురాయిపై మేలిమి అని తేలిన వారు సాఫల్యం పొందినట్లే లెక్క, లేకుంటే అతని ప్రేమ బూటకమైందని అర్థం. అలాంటి వ్యక్తి లక్ష్య సాధనలో విపులుడైనట్లే. దైవ ప్రవక్త స్వయంగా ఇలా ప్రవచించి ఉన్నారు: మాతో సంబంధం లేని, అంటే మేము చూపిన పద్ధతికి భిన్నమైన రీతిలో ఎవరైనా ఏదన్నా ఆచరిస్తే అది త్రోసిపుచ్చదగినది. బుఖారీ, ముస్లిం. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అనుసరించడం వల్ల మీ పాపాలు క్షమించబడడం ఒక్కటే కాదు, మీరు దైవానికి ప్రియతములుగా కూడా ఖరారు చేయబడతారు. ఒక మనిషి దైవ దర్బారులో ప్రియతమునిగా నిలబడడం అంటే సామాన్య విషయం కాదు, అది ఎంతో ఉన్నతమైన స్థానం సుమా. ఆయత నంబర్ 32। قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين। ఆయత నంబర్ 32. ఇంకా వారికి చెప్పు, మీరు అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏమాత్రమూ ఇష్టపడడు. ఈ ఆయతులో మరోసారి దైవ విధేయతతో పాటు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత గురించి నొక్కి చెప్పబడింది. కనుక ఇక మోక్షం, సాఫల్యం అనేవి ఎక్కడైనా ఉన్నాయంటే కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత అనుసరణలోనే ఉన్నమాట. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పట్ల వైముఖ్యం కనబరచడం అంటే తిరస్కార వైఖరి పాల్పడటమే. కాగా తిరస్కారులను అల్లాహ్ ఎంత మాత్రమూ ప్రేమించడు. వారు దైవ ప్రేమకు సంబంధించిన ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా, ఎన్ని కోతలు కోసినా,
నిరర్ధకమే అవుతాయి. యుజ్జియత్ హదీసుల ప్రామాణికమైన ఆధారాలు అన్న విషయాన్ని త్రోసిపుచ్చే వారికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత పట్ల వైముఖ్యం కనపరిచే వారి ఇరువురికి ఈ ఆయతులో తీవ్రమైన హెచ్చరిక ఉంది. ఎందుకంటే ఈ రెండు వర్గాల వారు తమదైన రీతిలో అవలంబిస్తున్న ధోరణినే ఇక్కడ కుఫ్రు అంటే ధర్మ తిరస్కారంగా పరిగణించడం జరిగింది. అల్లాహ్ మనల్ని ఈ ఉపద్రవం నుంచి కాపాడుగాక. ayat number 33. إن الله اصطفى آدم ونوحا وآل إبراهيم وآل عمران على العالمين. ఆయత్ నంబర్ 33. నిశ్చయముగా అల్లా ఆదం అలైహిస్సలాంకు, నూహ్ అలైహిస్సలాంకు, ఇబ్రహీం అలైహిస్సలాం పరివారానికి, ఇమ్రాన్ సంతతికి, సమస్త లోకవాసులపై ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం ఎన్నుకున్నాడు. దైవ ప్రవక్తల అలైహిస్సలాం కుటుంబాలలో ఇద్దరు ఇమ్రాన్లు ఉన్నారు. వారిలో ఒకరు ప్రవక్త మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంల తండ్రి. రెండో వారు హజరత్ మరియం తండ్రి. ఈ ఆయతలో ప్రస్తావనకు వచ్చిన ఇమ్రాన్ రెండో వారు. ఖురాన్ వ్యాఖ్యాతుల్లో అత్యధిక మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ఈ వంశానికి హజరత్ మరియం మరియు ఆమె కుమారుడైన ఈసా అలైహిస్సలాం మూలంగా గొప్ప స్థానం లభించింది. మరియం తల్లి పేరు హెన్నా బింతే ఫాఖూద్ అని వ్యాఖ్యాతులు పేర్కొన్నారు. కుర్దుబి, ఇబ్నే కసీర్ ఈ ఆయతులో అల్లా ఇమ్రాన్ సంతతితో పాటు మరో 3 కుటుంబాలను గురించి కూడా ప్రస్తావించాడు. ఆయా కాలాల్లో ఆయన వారికి గౌరవోన్నతుల్ని వసగాడు. వారిలో ఒకరు హజరత్ ఆదం అలైహిస్సలాం. ఈయన్ని దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. ఆయనలో ప్రాణం పోశాడు. దైవదూతలు ఆయన ఎదుట మోకరిల్లేంత శ్రేష్ఠ స్థానం వసగాడు. వివిధ వస్తువుల పేర్లు చెప్పే జ్ఞానం వసగాడు. ఆయనకు స్వర్గంలో నివాసం కల్పించాడు. ఆ తర్వాత ఆయన్ని భూమండలం పైకి పంపాడు. అలా పంపటంలో అసంఖ్యాకమైన పరమార్థాలు దాగి ఉన్నాయి. రెండో వారు హజరత్ నూహ్ అలైహిస్సలాం. ఈయన తన జాతి ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డారు. నిజ దైవాన్ని వదిలి విగ్రహారాధన మొదలుపెట్టిన తన జాతి జనులను ఉద్దేశించి ఆయన ధర్మబోధ చేశారు. అల్లా ఈయనకు దీర్ఘాయుషు ప్రసాదించాడు. ఈయన తన జాతి వారిపై 9.5 శతాబ్దాల పాటు పరిశ్రమించారు. కానీ గుప్పెడి మంది తప్ప ఎవరూ ఆయన మాట వినలేదు. ఎట్టకేలకు ఆయన బాధాతృప్త ఉదయంతో చేసిన శాపనార్థాల మూలంగా విశ్వసించిన వారు మినహా జాతి జనులంతా ఉప్పెనలో ముంచివేయబడ్డారు. ఇక ఇబ్రహీం అలైహిస్సలాం సంతతి. అల్లా ఈయన సంతతిలో ఎంతో మందిని ప్రవక్తలుగా నియుక్తుల్ని చేశాడు. వారిలో కొందరికి రాజ్యాధికారాన్ని కూడా ఇచ్చాడు. కడపటి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ పరంపరలోని వారే. ఈయన సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశ పరంపరలో పుట్టారు.